పప్పు జరుగుతుంది అమ్మమ్మ అన్నదనే వచ్చా. మనల్ని ఫస్ట్ నుంచి శ్రీరామమ్మని ఎదరండి పంపు చెరువు కదా ఎత్తుకేసుకోవాలి కదా. ఏంటి అలా కట్టేస్తారేంటి అలా ఇది అప్పటి ఇలా పెట్టి ఇలా పట్టడానికి ఇలా ఓకే కష్టాలు ఉండేది ఇప్పుడే పెరిగిపోయింది బాబు వెనక మంచిది నువ్వేంటంటే బాబాయ్ ఈ సంవత్సరం మన పుట్టపాయే ముగ్గురు కనపడ్డారు నాకు మా స్కూల్లో వాళ్ళు. అది కూడా అంతే ముగ్గురు ఇదో అమ్మాయి బాబాయ్ ఇక్కడ లేవు నాకు తెలిసా పుట్ట ఇక్కడ లేవుగా. అప్పుడు మనం చూసాం కదా పోయిన సంవత్సరం ఇక్కడికే వచ్చాము, మళ్ళీ ఇప్పుడు ఇక్కడికే వచ్చాము. మా బాబాయ్ అక్కడ లేవంటున్నా అక్కడే ఎదుగుతున్నాడు. ఇక్కడ లేవు అసలు. మేము పోయిన సంవత్సరం ఇక్కడే పోసాము. అయిపోండి మేము అక్కడ చివర అక్కడ కనబడుతున్నారు కదా అది దాటో దానికి ముందో పోసాము పాలు పొట్లో. ఇప్పుడు మళ్ళీ అక్కడే వెళ్తున్నామని ఇగోండి ఇదే ప్లేస్ యాజ్ ఇట్ ఈజ్. ఇగోండి మొత్తం అంతా జిబ్బురు జిబ్బురు అయిపోయింది. పోయిన సంవత్సరం మీద ఇంకా దారుణం అసలు. అయిగా అక్కడ ఉందండి మా బాబాయ్ చూసాడు. అదిగోండి మా బాబాయ్ చూసాడు. వెళ్దాము. ఇదే ఎక్కడే పోయిన సంవత్సరం పోసాము. పోయిన సంవత్సరం మేము వీడియో పెట్టలేదు, ఈ సంవత్సరం పెడుతున్నాం అంతే తేడా. ఇంకా అదే మనుషులు లేరు. ఇంకా మనం వచ్చేస్తాం అందులో ఎప్పుడు అనుకున్న టార్గెట్ అదే. అక్కడ కుండీలో మూలంద చూడు అక్కడే అది కూడా చూస్తాను. అవును ఎదురే ఉంది చూడండి. ఇక్కడ కాదు మనం పోయలేదు ఇక్కడ ఎప్పుడు అసలు. ఇక్కడేమో కాస్త లోతుకుందే. అక్కడ మా బాబాయ్ ఇంకా ఎక్కడైనా ఉందేమో అని ఎదుగుతున్నాడు అంతే.
ఇక్కడ ఉంటుంది బాబాయ్, చూడు బాబాయ్. కాదు చాలా దూరం వచ్చేసాం. ఈ డ్రెస్ లేదని ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాం. మా మేఘన స్మాల్ సిస్టర్ అయ్యండి, అవి ఇప్పుడు అదే పట్టుకుంటాయి క్రాకర్స్. అయ్యండి ఏదో తిడుతుంది. తగులుద్ది జాగ్రత్త. నాకన్నా అయ్యో నన్ను కొట్టేస్తుందంట మా మేఘన తల్లిలు. బుజ్జి 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 అందరికి ఇదే ముద్దు ఎక్కువ, అందరికి మాకు. మేఘన దీంట్లోకి ఇసిరానా నేను? ఇసిరేస్తున్నా, తీసుకొచ్చేస్తాను. ఏముంది ఇసిరేనా మా? మా అమ్మమ్మ ఏమో కిందకు వద్దని తిడుతుంది, మా తాత ఏమో కిందకి వెళ్ళిపోతాడు. మా బాబాయ్ మా తాత ఇద్దరు కొడుతుంది. మా అమ్మ ఈ గుర్తున్నాయా తంగిడి పూలు అంటారు వీటిని. అవి మన అమ్మాయి చూపి ఇగోండి, అమ్మాయి చూపి ఇగోండి తంగిడి పూలు. బతుకమ్మను పేరుస్తారు వీటితోటి. మా మేఘనేమో క్రాకర్స్. బాబు చూడండి, ఒక 2 3 అంటే ఇగోండి పెద్దది ఒకటి. ఇగోండి ఆ సంచులు ఇంకా తెచ్చేస్తున్నారు పెద్ద సంచితోటి. ఎందుకంటే ఇగోండి ఇది కృతి శెట్టి అంటే జాన్వీ కపూర్ అడిగారు వీళ్ళు ముగ్గురు కలిసి. జాన్వీ కపూర్ అంట. మా అమ్మ మా పిన్నేమో సెటిల్ వేస్తున్నారు బాగా మా మీద. అయ్యో సండే సాయంత్రం ఎన్టీఆర్ మంచి జరగాలనేమో అన్ని చేస్తాం. ఒక పాము వస్తేనేమో దాన్ని కొట్టి చంపేస్తారు అందరూ. ఇదేం సంస్కారాలు మనకైతే తెలియదు. పాము కనపడితేనేమో కొట్టి చంపేస్తారు. పొట్ల గురించి ఏమో మొత్తాన్ని ఎతుకుతారు. ఇంకెందుకు వస్తే మరి పొట్లు ఊరి చివరికి వెళ్ళి ఎతుకుతారు. సరిపోతాయి. ఎక్కడికే వెళ్ళిపోయారా? గట్టి మీద కనిపించలేదని ఎక్కడికో వెళ్ళిపోయారంట. అంటే మొక్కలు ఆవరించేసినాయి కదా, మన కర్రతో చూసుకుంటా ఉండాలి. మనం ఇది వరకు వేసినా అదే అదిగో అప్పట్లో అంటున్నారు అక్కడ కదా రామాట. ఆవు పేడ ఆవుదా కాదని మా అమ్మ పిన్నెళ్ళు అయితే బాబు. ఒకటే ఒకటే మా తాత అయితే తీసాడు ఇక్కడ చేస్తాడు. ఆకులతో చేస్తుంటేనేమో మా తాత ఏకని చేతి పేడలైపు కచ్చిచ్చాడు.
దగ్గర మందు పుట్ట కదా అందరూ వెళ్తారు కదా చెప్పులు తీసా పేడ అన్నా శివ పేడ దొరికింది ఇంకా లుంగి అమ్మ తాత లుంగి కట్టలేదని అడుగుతున్నారే గాని పూజ చేయట్లేదని అడగరే. మనం ఎంత మంచిగా వేస్తాము, ఒకళ్ళు వచ్చి శుభ్రంగా చేతులు ఇట్లా వేపేస్తారు చూడండి గుడ్లు. ఏంటమ్మా ఏమున్నాయే? ఏంటది అమ్మా ఏమున్నాయే? పామా? కాదు కాదు ఏదో ఉందంట. వంగుడు పోయాలా గుండు పోతాలాగా అలా తీగలేగా అమ్మమ్మ వైపు గడ్డకి వెళ్ళి అందరూ కనబడతారు, కవర్ అయిపోతుంది. పిండి అంటదండి పూసుకోవాలి. ముందు చూసుకోండి. నేను అక్కడ వరకు ఎక్కాను, అంతవరకు ఏం కట్ట ఎక్కలే. అటెళ్ళకు కిందకెళ్ళకు తెలు కొంచెం చూసావా ఎలాగుందా? చెట్లు ఉన్నాయి కాదు, ఆ చెట్ల కింద అదంతా కొలు లాంటిదమ్మా. ఇగో బాబే కొలెముందా అటు. అదే ముచ్చాలమ్మా గుడి. అది కూడా చూసా లాంగ్ పెళ్ళి ఇప్పుడు ముచ్చాలం తల్లి గుడి అంటే ఇక్కడే వెళ్దామా సాయంత్రం? ఎక్కడ బారు రోడ్డు మీద ఓం శ్రీ నాగరాజ దిగు దిగు నాగన్న దిగ సుందర నాద. వచ్చేకేమో కర్రలెట్టుకు చంపేస్తారు, మరి ఇంకెందుకే పాడుతారు? కోటి చంపేయడానికి గల అయితే వెళ్ళట్లేదే ముళ్ళు రన్నే, అందుకని ఇక్కడే వేసాను అడుగు కూడా అట్టే ఉంది. బాగుండు రావాలంటే ఇప్పుడు కామెడీగా వేస్తారు ఆవిడే. అప్పుడే కాదు గుడ్డు ఉంటే ఉందిలే. ఇంకో గుడ్డ ఎవరు వేయాలి? అన్ని మా తాతకేమో భయం వేస్తుంది, నేను ఎక్కడ తొలిగి వెళ్ళిపోతున్నాను. అదిగోండి అదిగోండి అదంతా రాదు, కత్తి అంత రష్టమైంది. ఎలాంటి తెలుసా? అయినా అలాంటి ముందు పుల్ల కొట్టి తెచ్చేవాడు.
నేను తాత దాని మీద ఇయ్యో కొంచెం పత్రి. అవన్నీ ఇప్పుడు అయిపోయినాయి అంతే. వద్దు ఎందుకు చాలు మూడేగా పద్దు పొద్దు అమ్మా చేయి ఖాళీ లేదయ్యా పక్కెళ్ళి ఇప్పుడు మా పిన్ని అది పిన్ని ఎక్కడే ఉంది. పిన్నిని చూడకుండా మొత్తం అంతా తిప్పేస్తున్నాను. ఎక్కడ ఉందని కూడా చూడకుండా నన్ను మర్చిపో. మా అన్నయ్యని భలే ఎక్కిరిద్దరులే కానీ చొప్పుడు కొంచెం ఎంత లెట్టు ఒక పూట మానేస్తున్నారు పద్దు ఎగ్గొట్టేసి రెండో పూట వెళ్తున్నట్టున్నారు. అమ్మా డబ్బలు పోసి తేవాలి వచ్చాక వెయ్యాలి. ఇంటికన్నా చూసుకుని వస్తారండి. వడపప్పు అందులో వేసి తెచ్చియాలి. చచ్చిపోయింది. దగ్గర చెయ్యది. ఇక్కడ దోమలు అమ్మో ఒకలాగానే అమ్మో ఒక్కొక్కటే నా గోరంత ఉంది. ఇగోండి 2 పడుతున్నాయి నా చేతుల మీద 2. దోమలు పడుతున్నాయి నాకు. అవి కొడితేనంట మంచివి కాదంట. ఇగోండి 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 ఇవి ఎగురుతున్నాయి మొత్తం అంతా కనపడకుండా ఎగురుతున్నాయి. అవి ఏమో అక్కడ ఎక్కడ మొత్తం అన్నాక అదంతా పోయింది. ఏ పంపుల చెరువులోకి వేయండి సరదాగా ఒకసారి. మా అందరికి ఏ తాగే నీరు వస్తాయి. ఎంత స్వచ్ఛంగా ఉంటాయి అంటే అంత స్వచ్ఛంగా ఉంటాయి. చలిమిడి ముద్ద, పెసరపప్పు, బెల్లం, వడపప్పు అంట, అట్టుపళ్ళు, అగరత్తి పుల్లలు 2 అన్నానే. 2 పెట్టమంటే మా పిన్ని మొత్తం అన్ని పెట్టేసింది. అవిగోండి పక్కనేమో గుడ్డు, నువ్వు ముద్ద మాత్రం నాగల చవితికి ముఖ్యంగా ఉంటుంది. అవిగోండి ఇవి మొత్తం అంత సామాగ్రి. మా ఇంటికాడ ఒకలాగా ఉండవు బాములు. మొన్న అయితే ఒక పసరపం చూసా. చూడు పొగ వచ్చేది ఎట్టాను ఒకలాగైతే కొట్టట్లా మాకు దోమలు. A to Z అయ్యి పక్కనేమో పాలు, ఇటు పక్కనేమో నాకు దోమలు. పాలు అమ్మా ఏమన్నాయి పాలు, ఇంకోటి పింక్ కలర్ లేదో కవర్ ఒకటి. అటు మా శ్రావ్య అన్ను మా బాబాయ్ వాళ్ళు ఏమో బాంబులు పేలుతున్నారు. బాబాయ్ లక్ష్మీ బాంబులు తేలదా? చెల్లెళ్ళు అయితే దేవర శబ్దాలే చేస్తున్నారు ఏకంగా. లక్ష్మీ బాంబులు తేలేదంటే ఇదొక ఫ్లవర్ పాట్స్ మేము గిఫ్ట్ బాక్స్ కొన్నాము. గిఫ్ట్ బాక్స్లో మొత్తం టోటల్ మీద 10-15 వచ్చినాయి. గొండు 2 సౌండ్స్ అన్నీ వచ్చినాయి. టోటల్ అన్నీ తెచ్చారు. బాబాయ్ ఇక్కడ ఒత్తి వదిలేంది కా బాబాయ్, ఇక్కడ అంటించేయండి సరిపోద్ది, పట్టుకో. అందుకని నేను మీలాంటి వాళ్ళు ఉంటారని అందుకని తీసాను. ఇగోండి ఒత్తు తీసాం కదా, ఇలాగైతే కష్టాలు లేటుగా ఒలుగుద్ది కదా.
దీనికంటి అలాగెట్టు అంటింది అదే ఈత అక్కడ. మా బాబాయ్ చేత్తో పట్టుకున్నాడు ఇప్పుడు ఎలకలట్ట. అది దగ్గరికి వచ్చినప్పుడు పేలానంట అయ్యా. గట్టి పేలింది, మొగ దగ్గరికి వచ్చింది అసలు గట్టిగా. నీకెందుకే అవి జానేశ్వరం పద్దు ఏమవుదు ఎలిగింది లేగు పెట్టు పెట్టు పర్లేదు వచ్చినప్పుడు లెగుతులే ఏమవుదు కాలదులే పెట్టు సరే పెట్టు పెట్టు సరే ఇంకోటి దీంట్లో కాలే లోపు ఇంకోటి అవ్వచ్చు. ఇంకోటి ఇదేంటి పెట్టే పెట్టాలి ఇలక్క మధ్యలో వెలిగింది అది ఇప్పుడు దాకా ఎలాగలే చిచ్చుబుడ్డి అసలు అప్పుడు దాకా ఎలగంది. ఏ చిచ్చుబుడ్డి ఇది ఎట్ట ఏ ఇలగెట్టు ఇది అది కాదు ఇది మధ్యలో అయిపోయింది అక్కడ సగంతో. మా తాత అమ్మమ్మ అయితే అక్కడ పూజ చేస్తున్నారు, ఏమో క్రాకర్స్ అండిస్తున్నారు. సరిపోయింది ఇక్కడ అల్లు ఇల్లు. వద్దు కాల్చండి మీరు. అవును బాగా వచ్చేసి మా పిన్నిను మా అమ్మమ్మ ఇవ్వండి ఎక్కడికి వచ్చింది. అమ్మమ్మ చెయ్యే చూపి ఇటు చూడండి దోమలు ఎలా కుట్టినాయో. చెయ్యి చూస్తుంటే అర్థమవుతుంది ఒక్కొక్కరికి. ఇవ్వండి ఒక్కొక్కరు వేస్తున్నారు, మేము ఇవ్వాలి తర్వాత వేస్తాం. ఇవ్వండి ఇవన్నీ ఇప్పటికి ఎన్నిసార్లు చెప్తావే? ఇది 46 సార్లు చెప్పింది మా మేఘన అయితే చిన్న చెల్లెలు. దీంట్లో గుడ్డేస్తాం కట్టి దించేరమ్మా. ఆయనకి ఏది ఇష్టం అది చిమ్లీ వేయాలి ఫస్ట్, తర్వాత చలివిడి, తర్వాత అరటిపండు, లాస్ట్ లో దేవుడు ఏదైనా వాడే మనమే కదా. ఇంక అందరం బయట వాళ్ళకి అయితే అనుకోవచ్చు కానీ ఏ కన్నం అయితే ఏంటి వేసే అన్ని మనమే ఇంట్లో వాళ్ళు. అదే అదే అంటున్నాను, ఏదో దాంట్లో వేసి అరటిపండు దోమలు కుట్టేసి నాకు రెండు కడవలు ఫస్ట్ పాప ఏదంటే అంటించి అమ్మమ్మకి ఇవి తెలుగు 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 ఇదిగో ఇదిగో కర్ర గంగులపూరి కాళ్ళ మీద అమ్మా ఎలాగనే ఒక నిమిషం ఆగు మరి. అమ్మమ్మ కంటిచ్చి ఇదిగో అమ్మా తీసుకో. శ్రావ్య ఇటు వచ్చే మ్యాగీ అలా వెళ్ళకో, అటు వెళ్తావేంటి? ఎవరు లేరు. చిమ్లీ, అరటిపండు, చలివిడి, పాలు. కొంచెం కొంచెం రాయి పోసాక అందరూ తాగాలి. చాలు 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 అంతే, కొంచెం కొంచెం చాలు 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 చాలు. ఇదిగోండి పోతుంటే చాలు చాలు అన్నాడు మా ఆయన. అస్సలు అబ్బా అంతే కడకో కడకరా పని మళ్ళీ గెంతిందిరా.
ఇది ఏదైనా వేయచ్చమ్మా. చలివిడి లాస్ట్ లో పాలే మూడిట్లు వేసావా ఈ రెండిట్లోకి వచ్చి మూడు అటుపల్లి వేసాయి మేమేమి వెయ్యాలమ్మా లాస్ట్ అటుపండి మీరు వేసావమ్మా? అయిందా కొంచెం అవి మూడు చేసి మూడు చేయి. ఇష్టమైన పాట పెట్టారు. నాకు ఇష్టం పాట. తాగాకే కొంచెం కొంచెమే ఒకటి రెండోది జాగ్రత్త స్లోగా పట్టుకునేవి కంగారు ఏం లేదు. చెయ్యి ఎందుకు ఊరుతుంది? ఏం తప్పు చేసావు? ఏం కాదులే కానీ మీ అమ్మలుగా మాట్లాడుతుంది పెచ్చవాగుడు వచ్చిన దగ్గర నుంచి చంపుతుంది. అయితే నువ్వు మంచి వాగుడు బాబు. దండం బాగా పెట్టుకుని పుట్టమని పెట్టుకో. ఏమ్మా మేఘనా కొంచెమే అంతే కుళ్ళోడా నేను అటు వేస్తావు అది కాదని చెప్పి అటు మమ్మల్ని పంపించి ఇటు మీరు వేసారా? నేను వేస్తానంటే ఏదైతే వాడు అదే బాగుందిగా అన్నీ చెల్లాను కాలేదా చలి కొంచెం నేను ఎలా వేసాను సేమ్ అలాగే అయిపోయి చాలు చాలు చాలు. మీ ముగ్గురు మూడు పొలాలు ఒక్కొక్కటి వెలిగించి ఒక దగ్గర కూర్చోండి సరేనా? చౌక్ పెట్టుకోలేదు నాన్న. ఇదేమో తిరగడం సరిపోయింది. ఓ బాటిల్ నీళ్ళు పట్టుకోవాలి. బాటిల్తో నీళ్ళు పట్టుకుంటే మంచి నీళ్ళు. నాకు ఈ చౌక అంట్లో కొంచెం చౌక్ పెట్టు. నీకు ఈ చౌక అంటలేదు నాన్న. నేను వెనక్కి పెట్టుకున్నా అమ్మా. వీడికి కంఠం దగ్గర కుట్టేసింది దోమ. అవును మొత్తం అన్ని కుట్టే. అవును తట్లు వచ్చేసింది బాగా వచ్చేసింది. తగ్గిపోతాయి. బసరకూడదు అదే గోక్కూడదు. బగర వచ్చేసింది ఎంత అయింది టైం ఇప్పుడు? టైం అంటే 9 అయిందంటమ్మా. నోషన్ తక్కువ 9 అంతే. మధ్యాహ్నం తీసుకెళ్తాను. సరే 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 అమ్మ. నీళ్ళు లేవు నా దగ్గర. కడిగి అవి ఎందుకు ఇంకా చెయ్యాలా ముంచుకోండి అమ్మంటే అంతే. అవుగా నీళ్ళు పాలు ఉన్నాయిగా. అవును ఇచ్చే వాళ్ళకి అయింది కదా తీసుకోండి అంతే తెచ్చే. ఏమా ముగ్గురిని 3 వెలిగించమన్నాను కదా. 3 వెలిగించేసావా? సరే అమ్మ వెలిగించింది. ఏద్దు నువ్వు వీళ్ళిద్దరు వేయాలండి ఇంకా. చక్కగా నీ గురించి 1 2 ఆయిల్ 200 పొద్దున్నే తీసుకొచ్చేస్తాను. అది మెయింటైన్ చేయాలంటే కష్టం. మెయింటైన్ చేయాలంటే కష్టం. జుట్టు బార్బర్ షాప్కి వెళ్ళాలి, దానికి అన్ని క్రీములు పట్టించాలి.
క్లిప్లు పెట్టాలి. ఊరికే అదొక కాల్మా 10,000 ఒకసారి చేయరండి, ఒకసారి చేయరు, వారానికి ఒకసారి చేస్తా ఉంటారు. అంటే బల్లకి సంపాదన అది అలా సంపాదన ఉన్నాడు అలా తాగుతుంది. ఊరికి వస్తాయి కదా, ఏ పనికి వెళ్తావు ఎంత ఎత్తారు అంటాడు. హెయిర్ స్టైల్ కావాలంటే 10,000 పట్టుకోవాలి. అలా చెయ్యాలంటే ఏది నెలకి 10,000 అవుతాయి. జుట్టుకి ఆడికి 3 లక్షలు జీతం. సలివిడయ్యమ్మ, సలివిడే. పాలు పోసావా? కొంచెం ఎవరన్నారు అది అయ్యాక అమ్మ పగలకుండా వెయ్యి, మెల్లిగా వదులు, ఏం పర్లేదు, నువ్వేం భయపడకు, మెల్లిగా కిందకి వదులు. ఓకే. అది తీయడానికి ఎవరికే కుదరదు. ఇంకా మేఘన నువ్వు కూడా దాంట్లోనే అయితే పొయ్యమ్మా, ఆలోచిస్తా. మనం ఇంత శుభ్రంగా వేస్తాం, ఎవరో ఒకరు వచ్చి ఎవరో ఒకరు తీసేస్తారు తెలిసింది. కుట్టేసినాక ఇవేం తెలియట్లా, ఎలా కుట్టుకున్నా కూడా తెలియట్లా అని చెప్పి అనుకుంటుంది. అవును, దోమలు నింపాదికి వచ్చేస్తున్నాయమ్మా. పాలు తాగాలి మేము. దండం పెట్టుకో, దండం పెట్టుకో. అమ్మ చెంబు ఇటువరా బంగారం, చెంబులోనే చెయ్యి ముంచి కడిగేసుకో. తాగరు, పాలు తాగుతారు. పాలు అంతగా కావాలనుకుంటే అవి తీసుకొచ్చి అవి పంపించారువే కదా. పుట్ట బంగారం పెట్టుకో. నేను పెట్టుకోవాలా పుట్ట అమ్మ పెడుతుంది అయితే. అదిగో అదేదో ఉంది, అవును, పురుగు జలగా వదిలే. గుడ్డు లోపలికి వెళ్ళిపోయిందంటారా ఆ కన్నంలోది. అదే నువ్వు కూడా దాంట్లోని లోపలికి కాట్లే నేను పట్టుకున్నానులే. అది 3 చాలు. అరటిపండి 3 ముక్కలు. దేంట్లో వేసో దాంట్లోనే మళ్ళీ వేసే. అదిగో పాలు, పాలు పోతుంది. చలిమిడి వేయాలి. అటు దారనట్టుంది, అటు పెద్దది ఉంది కదా బాబాయ్ అసలైంది. మిల్క్ కప్పుతో పోయి అది పోస్తుంది అనుకో. లాస్ట్ టైం కూడా అలాగే పోస్తుంది. అయ్యే 3 సార్లు పోతుంది. 3 సార్లు. గుడ్ ఐడియా. మరి లేకపోతే లాస్ట్ టైం పాలు మొత్తం పోస్తుంది. అది ఎవరికి దక్కలా పాలు. అది మొత్తాన్ని ఒకే దాంట్లో పోసేస్తుంది. అదేవో అంటే 3 కప్పులు పోద్దాం అనుకుంటుంది అది. దండం పెట్టుకో ఫస్ట్. పోయినసారి అయితే అంత బాగా అయితే అన్ని వాళ్ళు సలివిడి లేదన్నావుగా నువ్వు. దా ఎద్దు సలివిడి పల్లె ఉంది కదా. అమ్మా పుట్ట బంగారమే పెట్టలేదా? పెట్టేమంట ఇంకెక్కడికి రా. పుట్ట బంగారం అమ్మా నాకు పెట్టే పుట్ట బంగారము. అమ్మ పుట్ట బంగారం నేను పెట్టుకోవాలా నాకు గుర్తులేక. అమ్మ బొట్టు పుట్ట బంగారం. పద్దు కూడా వచ్చేవి అంటలేదమ్మా. బొట్టు కూడా వచ్చి అదే అందుకని బొట్టు బొట్టు బొట్టు. పుట్ట బంగారం అంటావు. ఈ చెవికి అంటలా. ఓకే బొట్టు పెట్టలేదు ఎవరు. బొట్టు పెట్టి
ధర మేఘన చెంబులో చేయి కడిగేసుకో. మేఘనా గుడ్డేలా నువ్వు గుడ్డేయి మరి గుడ్డేలా అమ్మ వద్దు పగిలిపోద్ది పర్లేదా? మెల్లిగా వేయమ్మా, ఉండి పట్టుకుంటా. మా చెవులోకే వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది లోపలికి. అసలు అజపజ లేదు. బాగా లోతుకుందమ్మా. మా పెట్టు, నేను పెట్టుకున్నా. లేదు అసలు అక్కడ ఉందిగా, మెరుస్తుందిగా. పాము పుట్ట చేసుకోదు, చీమలు పుట్ట చేసుకుంటే పాములు దూరతాయి. అది అంతే. పాప కష్టపడి అసలు గుడ్డు మాత్రం అసలు ఎక్కడ కనపడట్లేదు మనకు. చూడండి మిగతావన్నీ కనపడుతుంది. ఇగోండి నువ్వు మొద్దు ఇవన్నీ కనపడుతున్నాయి, ఆ గుడ్డు మాత్రం కనపడలేదు అసలు మనకి. 2 గుడ్లు వేసాం, ఇగోండి తొల్లుకొని వెళ్ళిపోయింది అసలు గుడ్లు మాత్రం. పుట్టమే పెడతాను వెలిగించి. తుండు ఆగండి, తుండు తీసేని ఇక్కడ పెడతానమ్మా. అంటించండి. యాత్నం కిందకి వెళ్ళిపోయింది బాబే. ఎక్కడికో ఉంది, అసలు కనిపించట్లేదు. ముందు ప్రసాదం పెట్టండి, తర్వాత పాలు తాగండి. వెలిగించి నువ్వు వచ్చేసే తెచ్చే జరుగు. మీద గురికి ఎదగాలి నాకు తెలిసి. అయ్యో చెప్పానా ఇదేంటి షార్ట్స్ వేసి పైకి ఎత్తది బాబాయ్, సౌండ్ వస్తుంది బాబాయ్ అంతే. అది మంచిదమ్మ ఆవు పాలు దేవుడివి వద్దనకూడదు. చదువు బాగా వస్తుందమ్మా బాబు, అది నాది. పెట్టా అక్కడ సౌండ్ వస్తుంది. గోరింటాకు చెట్టు ఉంది, అది తీయమని చెప్తున్నారు అందరూ. అవును, పెద్ద ముద్దు చెట్టు అది. ఇప్పుడు కాదు అది రాదు. చిన్న మొక్క తీసేది. కింద సంవత్సరం కూడా చూసాం. ఇట్లా వద్దు, జారిపోయింది బురద అంతా, కాలు అంతా. ఫ్రెండ్ అమ్మ తప్పు ఇటు పర్లేదురా, అమ్మవేగ పా ఇటు ఇచ్చి నీలాంటి వాళ్ళు నేను కాదు నీ మీద. మదవంగానే ఇంకొకరు వచ్చారు ఇక్కడికి. పెట్ట స్విచ్ బుట్టెట్టు అంతేనా? ఇది పెట్టు మ్యా. ఇంకోటి ఉందండి చూడు. అది అది అంట్లా పెట్టు పర్లేదు. వచ్చి కాదు చిచ్చుబుడ్లు అవి కూడా చిన్నవి. ఇంకేడున్నాయి పెడే. మొగాలు పచ్చిపోతాయి తెలుసామా. ఇంకా అయిపోయిందా? ఇటు తోస్తున్నాను.
అలవాని కవర్ పడేస్తారు తీయండి అక్కడ రండమ్మా. మేము ఎప్పుడు అలాగ వాడందే వస్తామండి. అవునా, మేము ఆ చివరి నుండి ఎత్తుకుంటా వచ్చి ఇక్కడ అంతా చేశారు. అంతా అయిపోయింది పెట్టు పెట్టది చెట్పట్లు పెట్టలేదు, వదిలేశారు. ఇంకా వరదల్లె ముంచె జానా ఈ భూమి పైన నీ మాయలోన పడనోడు ఎవడ జానా జాన అంటే జీవితమే నరచాడగా దానితో సయ్యాడగా ఏటికి ఎదురీదరా రాక నీకై వచ్చి పొన్న మట్టి చిన్నది